హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ అనుకూల ఛానళ్ళు, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియా ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా పెద్ద స్థాయిలో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా వైఎస్ఆర్ వర్ధంతి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రార్థనలు అయితే నిర్వహించడమే జరిగింది. అయితే ఈ సందర్భంగా విజయమ్మ గారు దగ్గరికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, విజయమ్మ గారిని అవాయిడ్ చేశారు అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో టీడీపీకి అనుకూల వ్యక్తులు, అలాగే మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేసింది. అంటే మంత్రి నారా లోకేష్ కూడా ఒక వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడమే జరిగింది. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి. అయితే ఇదంతా ఫేకు అని చెప్పేసి వైసీపీ మరొక పూర్తి వీడియోని రిలీజ్ చేయడమే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారిని ఆప్యాయంగా పలకరించిన వీడియో అనమాట. అంటే టీడీపీ అనుకూల మీడియా ఏంటంటే ఏదైతే వాళ్ళకు అనుకూలంగా వీడియోని కట్ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాకపోతే యాక్చువల్లీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారిని పలకరించారు. అసలు వీడియో ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు బురద చల్లాలి అని చెప్పేసి రెడీగా ఉంటారు అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో వైసీపీ అయితే ఆ యొక్క ఫేక్ ప్రచారాన్ని అయితే తిప్పికొడతా ఉందన్నమాట. ఏదేమైనా కానీ రాజకీయాలు, ఏపీలో రాజకీయాలు మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాజకీయంతో మలిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది చాలా దారుణమైన విషయం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.